రకాలుగా కష్టపడతా ఉంటాము. ఈ అమ్మవారి చీరని గద్వాల్ పట్టు చీర నుంచి తెప్పించామండి. గద్వాల్ జయ బలో దుర్గా అమ్మవారి మాతకి 5,116 రూపాయలు. ఆ యొక్క దుర్గాదేవి ఆశీర్వదించడానికి చిన్నగండి వారిని సన్మానించడానికి శివశక్తి యూత్ వారందరూ రావాలండి. నాకు ఈ సంవత్సరం స్టార్టింగ్ లో చెప్పింది సందీప్ రెడ్డి గారు వచ్చే సంవత్సరం ఇప్పిస్తాను. ఇక్కడ వచ్చినటువంటి యువకులకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే వచ్చే సంవత్సరము అమ్మవారి 15,000 శ్రీకాంతాచారి, 20,000 సందీప్ రెడ్డి, 22,000 ఐశ్వరాచారి, 22,000, 23,000 సందీప్ రెడ్డి, లక్ష్మీదేవి చీర. మనం ఇంతమంది కష్టపడేది లక్ష్మీదేవి మనకు బాగా పైసలు రావాలి, డబ్బులు రావాలని చెప్పేసి కష్టపడండి అమ్మవారి చీర. జయ బలో దుర్గా భవాని మాతాకి 22,000 సందీప్ రెడ్డి, 22,000, 23,000, 30,000 రూపాయలు కొత్తపల్లి యాదయ్య. 30,000 రూపాయలు కొత్తపల్లి యాదయ్య గారు ఒకటోసారి, రెండోసారి 30,000 రూపాయలు, 32,000 రూపాయలు సందీప్ రెడ్డి, 35,000 యాదయ్య, 40,000 రూపాయలు సందీప్ రెడ్డి, 40,000 పల్లా సందీప్ రెడ్డి గారు శ్రీ మహాలక్ష్మీదేవి చీరను 40,000 రూపాయలు ఒకటోసారి, 40,000 రూపాయలు ఒకటోసారి, రెండోసారి 40,000 రూపాయలు. జయ బలో దుర్గా భవాని మాతాకి 41 కొత్తపల్లి యాదయ్య, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి కొట్టేస్తున్నాడు కొత్తపల్లి యాదయ్య గారికి. జయ బలో దుర్గా భవాని. యువకులందరూ వచ్చి సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాము. హలో, అమ్మవారి యొక్క చీరని 41,000 రూపాయలకు కైవాసం చేసుకున్నటువంటి కొత్తపల్లి యాదయ్య గారి కుమారుడు వారిని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఆ యొక్క దుర్గాదేవి దీవించును గాక. అత్యధికంగా ఈరోజు అమ్మవారి యొక్క చీరల వేలం పాట అంగరంగ వైభవంగా జరుగుతున్న సందర్భంలో యువకులంతా కూడా కొంచెం ఓపికతోటి పాట పాడాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున గత 10 సంవత్సరాలుగా సందీప్ రెడ్డి గారు కూడా పాల్గొంటా ఉన్నారు. వారు కూడా ధన్యవాదాలు. ఈ సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది. వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వచ్చే సంవత్సరం విగ్రహదాతగా ముందుకు వచ్చారు. ఇద్దరు పోటీ పడుతున్నారు.